నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో మేము ఈరోజు రిపేట్ చేసుకొని మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం ఎస్సీలలో నేతకాని కులం ఒకటి. ఈ నేతకాని కులం అనేది ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చాలా అత్యధిక జనాభా కలిగి ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో మండలాలు గ్రామాలు ఉన్నాం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే మరి మమ్మల్ని గుర్తించినటువంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు మా సమాజం సపోర్ట్ చేయదు. మరి ఈరోజు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు మరి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నుంచి వెళ్ళి మా కులాన్ని గుర్తించి మా సమాజాన్ని గుర్తించి మా గోమాసి శ్రీనివాస్ గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నేతకాని సమాజంతో పాటు అటు ఎంఆర్పిఎస్ తర్వాత ఇటు నేతకాని సమాజం మా సమాజం నుంచి వెళ్ళి 1,00,000 ఓట్ల మెజార్టీ గోమాసి శ్రీనివాస్ గారికి ఇచ్చే పూర్తి స్థాయిలో బాధ్యత నేతకాని సమాజం తీసుకుంటుంది. అంతర్గతంగా వ్యక్తిగతంగా వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏ పార్టీలో ఉన్నా కూడా ఇవాళ నేతకాని సమాజంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొందరు నాయకులు ఉండొచ్చు, మరి వాళ్ళ స్వలాభం కోసం కావచ్చు, మన స్వార్థం కోసం కావచ్చు, వాళ్ళు పోతున్నారు కావచ్చు. కానీ ఈనాడైతే మరి నేతకాని సమాజం అంతా మరి కట్టకంకణం కట్టుకొని ఉన్నారు. మరి గ్రామాలు గూడాలు అన్నీ కలిసి మా కులపొండి ఎందుకు గెలిపించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి 100% గోమాసి శ్రీనివాస్ గారు గెలుస్తూ ఉన్నారు, చాలా డౌట్ లేదు. మేము ఎక్కడున్నా శ్రీనివాస్ సార్కు అండగా ఉంటాం. మేము ఎక్కడ ఉన్నా శ్రీనివాస్ సార్గా ఓటేస్తాం. మన కులం అవసరం, మన కులంలో మనకు ఎమ్మెల్యేలు అవసరం, ఎంపీలు అవసరం. మరి మన జాతి నుండి ఒకే ఒక్కరు ఉన్నారు కాబట్టి అది జాతీయ పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి ఇవాళ నేతకాని కులస్తులు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని మరి ఏదైతే మరి గ్రామాలకు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేసి మరి నేతకాని కులాన్ని అంతా ఒకటి చేసి సమాజాన్ని సంఘటితం చేసి మరి అత్యధిక మెజార్టీతోని మా గోమాసి శ్రీనివాస్ గారిని గెలిపిస్తాం. నరేంద్ర మోడీ గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గం నుంచి వెళ్ళి 1,00,000 ఓట్ల మెజార్టీతోని గోమాసి శ్రీనివాస్ గారిని గెలిపించి కానుకగా మేము నరేంద్ర మోడీకి ఇస్తామని చెప్పి మా సమాజం తరఫున తెలియజేసుకుంటాం. జై భీమ్. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం నుంచి మరి మేము పిలుపునిస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యధిక జనాభా కలిగినటువంటి మరి నేతకాని మాదిగ సామాజిక వర్గం అత్యధిక జనాభా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లలో పార్లమెంటు నుండి మరి 3 సీట్లు ఉంటే ఈరోజు 2 సీట్లు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేతకాని మాదిగని గుర్తించలేదు. ఇవాళ 1962 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మా తాతలు మా తండ్రులు మరి మేము కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేసినాము. కానీ మా సమాజం నుంచి నేతకాని మేము అంబేద్కర్ వారసులమై మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి రెక్కాడితేనే డొక్కాడే అటువంటి పరిస్థితుల్లో మేము కొట్టుమిట్లాడుతున్నాం. మరి ఈ సమాజం నుంచి పార్లమెంటుకు ఇవాళ 170 యాక్ట్ ఆదివాసులతో మమేకమై మేము గోదావరి పరివాహక ప్రాంతంలో మేము నిర్వహిస్తున్నాం. ఇవాళ భద్రాచలం నుంచి మొదలుకుంటే ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇవాళ ఆదిలాబాద్ జుక్కల్ వరకు నిజామాబాద్ వరకు ఇవాళ ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి ఇవాళ పట్టాలేవు. ఈరోజు ఎంతో కొట్టుమిట్లాడుతున్నాము. కనీసము ప్రతి మండలాల వారీగా మీరు చూసుకున్నట్లయితే ఉంటే మా సామాజిక వర్గానికి మరి విద్యా వైద్యంలో కూడా మేము వెనుకబడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటులో
మరి మా 2,50,000 పైచిలకు మాది ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పటి వరకు మేము 2009లో మాకు పార్టీ గుర్తించింది. ఆ గుర్తించినటువంటి పార్టీకి మంచిర్యాల జిల్లా నుంచి మేము 25,000 లీడ్ ఇచ్చినాం. 2009లో మా కూటమి నుంచి మాకు టికెట్ రావడం జరిగింది. ఇవాళ మా గౌరవనీయులు మా జాతీయ అధ్యక్షులు గుమ్మా శ్రీనివాస్ గారు అప్పుడు 2009లో మంచిర్యాల జిల్లాలో మరి మా కూటమిలో మనం కాంటెస్ట్ చేసిండు. అప్పుడు మా సామాజిక వర్గం మరి అందరం ఒకటై కంకణ బద్దలమై మేము అప్పుడు పనిచేసి 25,000 లీడ్ చేయడం జరిగింది. మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో నేతకని మాదిగా ఇవాళ మందకృష్ణ మాదిగ గారు మరి వ్యవస్థాపక అధ్యక్షులు కూడా మా శ్రీనివాస్ గుమాస గారికి మద్దతు ఇచ్చినందుకు ఆయనకు కూడా మా సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మరి సబ్బండ వర్గాలు ఇప్పటి వరకు ఈ పెద్దపల్లి పార్లమెంటు 1962 నుంచి స్థానికేతరులే ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేసి మరి పాలించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకే ఒక్కడు ఉన్నాడు మరి గోదాటి రాజమౌళి గారు. మరి ఈ వివేక్ వెంకటస్వామి మరి ఉన్నటువంటి ఇవాళ స్థానికేతరుడు ఈ పెద్దపల్లి పార్లమెంటులో మరి ఏం డెవలప్మెంట్ చేసిర్రు, ఒక ఇండస్ట్రీ పెట్టారా, మరి మన నియోజకవర్గాల వారిగా మేము అడుగుతున్నాం. మీరు ఈ 1962 నుంచి మరి ఇప్పటి వరకు 40 సంవత్సరాలు మీరు పాలించిర్రు. ఈ 40 సంవత్సరాల నుంచి ఈరోజు ఇప్పటి వరకు మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ పెద్దపల్లి పార్లమెంటులో మీరు విశాఖ ట్రస్ట్ ఇండస్ట్రీ ద్వారా మీరు ఏమేమి చేసారు, మీరు ఎంతవరకు ఏ స్కూళ్ళగా తుమ్మ బెంచీలు ఇచ్చుడు కాదు, ఒక బోర్ వేయించడం కాదు, మీరు ఒక విద్యా వైద్యం మీద మరి ఏదన్నా మీరు ఇండస్ట్రీ పెట్టి ఉపాధి కల్పించారా అని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసినట్లయితే ఉంటే ఇవాళ పెద్దపల్లి పార్లమెంటులో ఈరోజు మేము అడుగుతున్నాం. ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ రావడం జరిగింది. మరి స్థానికేతరులకే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ స్థానికులకు మరి భూములు పోయినాయి మాయి, మరి స్థానికేతరులకు ఉద్యోగాలు ఉన్నాయి. నీ హయాంలో ఇక్కడ మనకు పవర్ ప్లాంట్ రావడం జరిగింది. మరి కాబట్టి ఈ పెద్దపల్లి పార్లమెంటులో మీరు ఏం డెవలప్మెంట్ చేసినారని మేము అడుగుతున్నాం. ఒక ఇండస్ట్రీ పెట్టారా అని మేము అడుగుతున్నాం. ఇవాళ కనీసం రోడ్లు డెవలప్మెంట్ ఉన్నాయా అని అడుగుతున్నాం. విద్య డెవలప్మెంట్ ఉందా, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయా మీరు తీసుకొచ్చినాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయా అని మేము మీ హయాంలో మీరు చేశారని మేము అడుగుతున్నాం. కాబట్టి మేము ఇప్పుడు ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబం నుంచి మరి వంశీ మరి ఇక్కడ నుంచి అడిగే అటువంటి అర్హత లేదు. ఇవాళ ఉదయపూర్ డిక్లరేషన్కు విరుద్ధంగా మీరు ఏదైతే ఒకటే ఓటు ఒకటే సీట్ అనే ఏ నినాదం అయితే మీరు ఉదయపూర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు ఉంది, మరి దానికి మీరు కట్టుబడి ఉన్నారా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము దానికి మీరు డబ్బులకు కక్కుర్తిపడి మరి కేంద్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ బెల్లంపల్లిలో మీరు లక్షల మందిలో మీరు ఈ సామాజిక వర్గానికి మేము గుమ్మా శ్రీనివాస్ గారు మమ్మల్ని టికెట్ అడిగినారు, కానీ మేము సముచిత స్థానం కల్పిస్తామని మీరు అడిగినారు. మరి కనీసం పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిరా అని నేను అడుగుతున్నాను. మరి మాకు గుమ్మా శ్రీనివాస్కి ఇవ్వలేదు. మరి మరి వెంకటేష్ నేతలు మీరు పార్టీలో తీసుకున్నారు, మరి వెంకటేష్ నేత కూడా మీరు ఇచ్చిరా అని నేను అడుగుతున్నాము. దుర్గం భాస్కర్ ఉన్నారు, మరి ఈ సామాజిక వర్గం నుంచి ఆయన కింద టికెట్ ఇచ్చిరా అని మేము అడుగుతున్నాం. మరి మీరు స్థానికేతరుడైనటువంటి వినోద్ మరి వాళ్ళకు కొడుకైనటువంటి వంశీకి మీరు ఉదయపూర్ డిక్లరేషన్కు మీరు దానికి కట్టుబడి లేరు. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలకు మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము మేము ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల పైచిలకు మా జనాభా ఉంది. మేము ఎట్టి పరిస్థితిలో మేము కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయము. మా సంఘం తరఫున కొన్ని కక్కుర్తిపడి మరి డబ్బులకు ప్రలోభాలకు మరి కళ్ళుకు బానిసలై మీ దగ్గరికి కొంతమంది మా సంఘం అని చెప్పుకొని మీ దగ్గరికి వస్తున్నారు. మరి అది కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ 15 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సంఘం ఉంది. అదే సంఘం గుమ్మా శ్రీనివాసే సంఘము మా సంఘం జాతీయ అధ్యక్షులు మరి వ్యవస్థాపక అధ్యక్షులు
ఆయన హాయంలో ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరూ మరి డబ్బులకు కకృతి పడి నీ దగ్గరికి రావడం జరుగుతుంది. మరి మీరు కూడా దాన్ని మరి ఏ కోణంలో చూస్తారో మీరే నిర్ణయించుకోవాలని చెప్పి మేము ఈ సంఘం తరఫున ఈ చెన్నూరు నియోజకవర్గం నుంచి మేము అత్యధిక ఓట్ బ్యాంకు ఉన్నటువంటి మా 50,000 జనాభా ఓట్ బ్యాంక్ ఉంది. ఇక్కడ 50,000 ఓట్ బ్యాంకును మేము మంచిర్యాల జిల్లా నుంచి 1,00,000 ఓట్లు మేము మీకు మీ మీద మేము 1,00,000 ఓట్లతోని మెజార్టీతోని ఇవాళ మేము మంచిర్యాల జిల్లా నుంచి ఓట్ బ్యాంకుని మేము ఇస్తామని చెప్పి గుమ్మా శ్రీనివాస్ గారిని మరి గెలిపించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరి నరేంద్ర మోదీ గారికి మేము కానుకకు ఇస్తామని చెప్పి మేము తెలియపరుస్తూ జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.